ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీ అందరూ బాగున్నారని దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు అనుదినము విడవక దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాగ్దాన కార్యక్రమం మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని మరి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణతో దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన వాగ్దానముల ద్వారా మిమ్మల్ని ముందుకి దేవునిలో నడిపించడానికి దేవుడు మాకెంతగానో సహాయం చేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానముల చేత ఆయన బిడ్డల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు. ఆయన వాగ్దానం మనకెంతో మేలును సమాధానాన్ని కలుగు చేస్తుంది. నెమ్మది లేని హృదయానికి ఆయన వాగ్దానం నెమ్మదిని కలుగు చేస్తుంది. సమాధానం కోల్పోయిన స్థితిలో ఆయన వాగ్దానం ఖచ్చితంగా ఆ బిడ్డలకు సమాధానాన్ని కలిగి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో నుంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హన్న ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది గుండా వెళుతూ ఉంది. అన్నీ ఉన్నాయి ఆమె జీవితంలో. ఆమెకి బిడ్డలు లేని కొరత మాత్రం అలాగే ఉండిపోయింది. ఆమెకి ఎన్నున్నా కానీ బిడ్డలు లేని ఆ కొరత ముందు అవన్నీ కూడా ఎందుకు పనికిరావు అన్నట్లుగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారు, కనుక ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో దుఃఖంతో బహు దుఃఖాక్రాంతురాలై ఆయన సన్నిధిలో ఉండి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంది. బిడ్డల్ని దయచేయమని, ఒక్క కుమారుణ్ణి మగబిడ్డని ఇవ్వి ప్రభు అని అడుగుతూ ఉంది. ఆమె చేసిన ఆ ప్రార్థన అంతటిని దేవుడు వింటున్నాడు. కాబట్టి దానికి రుజువుగా ఏలీతో దైవజనులతో దేవుడు ఆమెకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని నీవు కూడా నీ జీవితంలో ఏదో ఒక కొరత కలిగి అన్నీ ఉన్నప్పటికీ ఆ కొరతే నీ జీవితంలో ఒక పెద్ద వెలితిగా అనిపిస్తూ నీకు ఎంతో బాధని నెమ్మది లేని స్థితిని కలుగు చేస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఏది కావాలని, నీ కొరత తీసివేయబడాలని, నీ అవసరత తీర్చబడాలని నువ్వు దేవునికి దేనికోసం మనవి చేస్తున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఆ మనవిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నావేమో, కన్నీటితో ప్రార్థిస్తున్నావేమో, దుఃఖంతో ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతున్నావేమో, అది నీ బిడ్డల యొక్క భవిష్యత్తు, వివాహము, నీ రక్షణ, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ కుటుంబ పరిస్థితులు, నీకున్న రుణాలు ఏవైనా కానీ ఆ యొక్క లోటు, వెలితి, ఇబ్బంది, ఇరుకు ఏదైతే ఉందో దాని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన దాసురాలుగా నా ద్వారా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తప్పక నీ ప్రతి అవసరతను తీర్చబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, చక్కని వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాగ్దానం తండ్రి నీ కృప ద్వారా మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. మేము ఏ లోపము, లోటు, ఇరుకు, ఇబ్బందిని బట్టి నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నామో, దుఃఖంతో నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెడుతున్నావో అవన్నీ మాకు అనుగ్రహించబడును గాక. మేము వీటిని అడుగుతున్నామో వాటిని పొందుకున్నామన్న నమ్మకం, అట్టి విశ్వాసములో స్థిరత్వం మాకు దయచేయమని ఈ వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తూ ఇతరుల అనేకులకు షేర్ చేస్తున్న నీ బిడ్డలను, నీ పని చేయుచున్న నీ ప్రజలను మీరు బలపరచండి, దీవించండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి వారిని సన్నిధిలో అడిగినవన్నీ కూడా పొందుకొని నిన్ను స్తుతించే కృప దయచేసి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.